రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మేల్కొని ఐకమత్యంగా మన అభివృద్ధి కోసం చైతన్యవంతులుగా ఎదిగి ఈ నెల 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరుగు ఓబీసీ మేధావుల సదస్సుకు తరలిరావాలని రాష్ట్ర కురుబ సంఘం ఉపాధ్యక్షుడు కురుబ వెంకట చలపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పైబడినప్పటికీ బీసీలుగా పిలువబడే పలు కులాల వారు విద్య, వైద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాలలో వెనుకబడ్డారన్నారు. ఇప్పటికైనా మన బీసీ పిల్లల భావితరాల కోసం మనమందరం మేల్కొని మన హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దక్షిణ భారతదేశ ఓబీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సంయుక్తంగా మార్చి 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో ఓబీసీ డిమాండ్స్పై బీసీల మేధావుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సదస్సులో బీసీల సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, బీసీలకు రాజకీయ రంగంలో 50% రిజర్వేషన్ కల్పించాలి, పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి, బీసీ మహిళా సబ్ కోటా కల్పించాలి, జనగణనలో బీసీ కుల గణన జరపాలి, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలి తదితర డిమాండ్లపై చర్చించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంబంధిత కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఎంతో ముఖ్యమైన బీసీ మేధస్సుల సదస్సుకు ఆయా బీసీ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు బీసీల నామజపం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా బీసీలే 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 మాకు మనుగడ అని. కానీ ఎంత పర్సెంటేజ్ మీరు బీసీలకు నామినేట్ పదవులు ఇస్తున్నారు? ఎంత పర్సెంటేజ్ మీరు జెడ్పీటీసీలు ఇస్తున్నారు? ఎంత పర్సెంటేజ్ ఎంపీటీసీలు ఇస్తున్నారు? ఎంత పర్సెంటేజ్ మీరు సర్పంచ్ పదవులు ఇస్తున్నారు? ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని అన్ని పార్టీలకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి బీసీ సోదరులారా, దయచేసి మనం నోరు మూసుకుని మన అన్నం మనం తినుకుని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం లేదు. ఆ రోజు విపి సింగ్ మండల్ కమిషన్ ఎలాగైతే గ్రామ స్థాయి నుంచి ఒక ఉద్యమంలా బయలుదేరి ఢిల్లీ స్థాయిలో ఆ పోరాటము సఫలమైందో, అదే రకంగా మనం ఈ బీసీ ఉద్యమాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లి మన హక్కులను సాధించుకోవాలని మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. నమస్కారం. తీర్మానం చేయండి, బీసీ జనగణాంకాలు తీయండి. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బీసీ గణాంకాలు తీశారు. పొరపాటు 3%, 4% హెచ్చు తక్కువలు ఉన్నాయని చెప్పి ఒక రూమర్ జరుగుతున్నది. దాని గురించి మేము రేపు హైదరాబాద్ పోతున్నాం, దాని గురించి మాట్లాడేదానికి అది తెలుసుకుందాం. ఇక్కడ ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మీరు తీర్మానం చేయండి. కేంద్రంలో మేము మాట్లాడతాం. కేంద్రము అన్ని రాష్ట్రాల నుంచి తీర్మానం వస్తే వాళ్ళు ఆచరించేదానికి వాళ్ళు వెనకంజ చేయరు. ఈరోజు దానికి ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అనేది వెళ్ళిపోయింది, ప్రైవేటీకరణ అయిపోయింది అని చెప్పారు. బట్ అదే వైజాగ్ స్టీలు ఎన్డీఏ కుటుంబం వస్తారంటే మళ్ళా గతంలో కానీ ఎన్డీఏ కుటుంబమే ఉండింది. కానీ ఎంతోమంది దీక్షలు చేశారు. ఆ దీక్షల ఫలితమే దగ్గర 13,000 కోట్ల ప్యాకేజ్ వచ్చి మళ్ళా వైజాగ్ స్టీలు, ఆంధ్రుల హక్కు, విశాఖ అనేది బ్రహ్మాండ హక్కు, విశాఖ ఇదేని చెప్పి తెచ్చిన వైజాగ్ స్టీల్ గురించి. అదేవిధంగా మనమంతా చైతన్యమయ్యి భవిష్యత్తు ఎంతో మనకు ఉండాలి. మనం చేసుకుంటే నిధులు అపారంగా మనకు వస్తాయి. ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి మన ట్యాక్సులు ఎంతో కట్టించుకుంటున్నారు. ఈరోజు దేశ వ్యవస్థ అంతా ఒక్క బీసీ సోదరులో మనం మిడిల్ క్లాస్లో ఉన్నాం. మనం కట్టే పన్నులే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ వాళ్ళ అవసరాలు నెరవేరుతున్నారు. కాబట్టి తప్పకుండా బీసీ సోదరుల అందరూ మేల్కొనండి. పోయేది ఏమీ లేదు. ఈ నెల 12, 13వ తారీఖున ఏపీ భవన్ ఢిల్లీలో అంబేద్కర్ ఆడిటోరియంలో 12వ తేదీన మహా బీసీ మేధావులు అందరూ వస్తున్నారు. వాళ్ళు పాల్గొని దాంట్లో వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకొని గౌరవ ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా జేపీ నడ్డా గారిని కానీ, ప్రతిపక్ష వాళ్ళని కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలిసి మా బీసీల కోరికలు న్యాయమైనవి ఇవి. అందరూ కూడా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి బీసీలకు 50% రిజర్వేషన్ కావాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా
బీసీ మేధావులందరినీ కూడా గుర్తించి ఎమ్మెల్యే టికెట్లు కానీ, జెడ్పీటీసీ టికెట్లు కానీ, తర్వాత వచ్చేసి కౌన్సిలర్ టికెట్లు కానీ ప్రతి దాంట్లో కూడా బీసీలకి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించి వాళ్ళందరినీ కూడా ఇంకా సీట్లు పెంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు అలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈరోజు హిందూపురంలో రాష్ట్ర అధ్యక్షులు దెబ్బల శ్రీనివాసరన్న గారు మరియు మన నాయకుడు బీసీ నాయకుడు చలపతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ప్రతి ఒక్క బీసీ నాయకులు అందరూ కలుస్తున్నారు. కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బీసీ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ చేయి కలిసినామంటే మనం అనుకున్నది మన ప్రధానమంత్రి గారు, మన బీసీ ప్రధానమంత్రి గారు 23 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మేలుకొని మనం అనుకుని సాధించుకోవడానికి ఒక అవకాశం దొరికిందని ఈ సదాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి ఈ 12, 13 మార్చి జరిగే 25 కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం.